లక్ష్మి, లక్ష్మి, ఏంది అసలు ఈ మధ్య ఈ అమ్మాయి ఎంత పిలిచినా కూడా పలకకుండా ఫోన్లో ఒకటే మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతుంది ఏంటి అసలు? అయ్యో టైం అయిపోతుంది, వాళ్ళ టాబ్లెట్లు వేసుకోవడమే మర్చిపోయాను. లక్ష్మి, కొన్ని నీళ్ళు తీసుకురా అమ్మ, టాబ్లెట్లు వేసుకుంటాను. మీరే తీసుకోండి వచ్చి, మీ కాలు చేతులు బాగానే ఉన్నాయి కదా. ఏంటి ఈ అమ్మాయి వాళ్ళు ఇట్లా మాట్లాడుతుంది? ఇలా ఉండేది కాదు కదా ఇంతకుముందు. అమ్మ లక్ష్మి, వంట అయిందా అమ్మ? ఆకలిస్తుంది, అన్నం పెట్టు కొంచెం. ఇంకా నేను వంటే చేయలేదు, అంతకన్నా ఆకలేస్తే వచ్చి వండుకోండి. వంటే చేయలేదా? ఏంటి అమ్మాయి రోజు రోజుకి ఇలా మారిపోతుంది అసలు? సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను, నీ మాటే వింటాను. ఓహో, లక్ష్మి వీళ్ళ అమ్మ మాటలు విని ఇలా తయారైందన్నమాట. కూతురు సంసారాన్ని నాశనం చేసే తల్లులు కూడా ఉంటారా? సరే, వీళ్ళ అమ్మ బుద్ధి గడ్డి తిన్నది అనుకుందాము. ఈ అమ్మాయి బుద్ధి ఎటుపోయింది? వీళ్ళ అమ్మాయి లాంటిదైతే మనకెందుకు, మన కోడల్ని మనం మార్చుకోవాలి. లక్ష్మి, ఇటు రామ్మ కొంచెం. చెప్పండి అత్తయ్య. ఇప్పుడు చూడు తల్లి, నేను మీ అమ్మతో నువ్వు ఫోన్లో మాట్లాడిందంతా విన్నాను. నేను ఎప్పుడన్నా నిన్ను అసలు కోడల్లాగా చూసానా చెప్పు ఒక్కసారేనా? నేను మొత్తం పని నీతో చేయించాను, నీకు పనులలో కూడా నేను హెల్ప్ చేస్తాను, నాకు చేతనైనా చేత కాకపోయినా. ఎందుకంటే ఒక్కదానివి ఎందుకు చేసుకోవాలి పని అని. నా కొడుకు ఏమన్నా అంటాడా నిన్ను? ఏమీ అన్నాడు. మనం ఎంత సరదాగా ఉంటాము చెప్పు. ఎందుకట్లా మీ అమ్మ మాటలు విని మంచి సంసారాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు? సరే, మీ అమ్మ కంటే బుద్ధి లేదు, నీ బుద్ధి ఎటుపోయింది? రేపు మీ వదిన కూడా మీ అమ్మ పట్ల ఎట్లనే ప్రవర్తిస్తే ఎట్లా అనిపిస్తుంది చెప్పు ఒకసారి. ఇది నీ ఇల్లు అమ్మ, మీ అమ్మ మాటలు వినడం ఏంటి? ఇప్పుడు అది నీ ఇల్లు కాదు, ఇది నీ ఇల్లు. నీ ఇష్టం వచ్చినట్టు ఉండు. మేమేమన్నా అంటున్నామా నిన్ను? ఏమీ అనట్లేం కదా. నువ్వు ఇలా చేయమేమన్నా న్యాయంగా ఉందా చెప్పు ఒక్కసారి. ఇవన్నీ పట్టించుకోవద్దు తల్లి, ఇది నీ ఇల్లు, నీ సంసారం ఇదంతా. నాదేముంది చెప్పు, ఇవాళ ఉండి రేపు పోతాను. సారీ అత్తయ్య, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఇంకోసారి మా అమ్మ మాటలు విని ఇలా ప్రవర్తించిన అత్తయ్య, నన్ను క్షమించండి. ఇక్కడ నుండి మంచిగా ఉందాం మళ్ళీ.